ప్రతి ఒక్కరికి గురువు అన్నటువంటి విశేషమైన మూర్తిమత్వం అవసరం. ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరికి అవసరం. విశేషం ఏంటంటే మనం గురువుని ఎత్తుక్కోవడం కాదు, గురువులే శిష్యుల్ని ఎత్తుక్కుంటారు. అది ఒక ఆర్యోక్తి, అది కూడా వాస్తవం. నాకు చదువు చెప్పిన గురువులు చాలామంది ఉన్నారు, సంస్కారాలు చెప్పిన గురువులు ఉన్నారు. అమ్మ తొలిబడి ఒడే, అమ్మ ఒడే. తర్వాత కాలంలో పాఠశాలకు వెళ్ళాక గురువులు ఎంతోమంది పాఠాలు చెప్పారు. వాళ్ళు చెప్పిన పాఠాలతో మనసు వికసించి ఎదిగింది. కానీ అదొకటే చాలదు, చదువు ఒకటే చాలదు. చదువుతో పాటు ఒక ఆధ్యాత్మికత, నైతికత, సమాజం పట్ల అవగాహన, బాధ్యత, ఇవన్నీ సంస్కారాలు అంటారు. ఆ సంస్కారాలు బోధించే గురువులు కూడా అవసరం. నా జీవితంలో చాలా ఆలస్యంగా నాకు దొరికిన గురువు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. వారి ద్వారా నేను వారి దగ్గర కూర్చొని నేర్చుకున్న దానికన్నా వాళ్ళని చూసి నేర్చుకుంది చాలా ఎక్కువ. వారి నైతికత, వారి నిబద్ధత, వారికి సనాతన ధర్మం మీద ఉన్నటువంటి పట్టు, దాని పట్ల ఉన్న విశ్వాసం, ఆ ఆచరణలో వారు పాటిస్తున్నటువంటి నియమాలు, నిష్టలు నాకు ఆదర్శప్రాయం. అవి నాకు స్ఫూర్తిని నింపినాయి. ఆ కారణంగానే వారి ద్వారానే, వారిని చూసే నా జీవితాన్ని కూడా నేను మెరుగుపరుచుకుంటూ ఉన్నాను. ఎవరివైనా సాధనలో మన పని మనం చేయాలి, కానీ ఆ సాధనకి ప్రేరణ, స్ఫూర్తి గురువులు అవసరం. గురువు లేని విద్య గుడ్డి విద్య అని మనకు సామెత. గురువు గురి నేర్పిస్తారు. నాకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా ఒక గురి, ఒక లక్ష్యం, ఒక ఆధ్యాత్మిక పదం దొరికినాయని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తాను. వారిని స్మరించుకుంటూ వారికి నమస్కారం కూడా చేసుకుంటాను. వారే నాకు ఈ జన్మలో గొప్ప గురువు.